హరే కృష్ణ అండి. ఈరోజు నేను మీతో ఒక బాధాకరమైనటువంటి విషయం గురించి చెప్తున్నందుకు చాలా బాధగా ఉంది. 2 రోజుల క్రితం కాశ్మీర్లోని పెహల్గామ్ అనే ప్రాంతంలో ఉగ్రవాదులు టూరిస్టులని ఎంతో దారుణంగా 27 మందిని కిరాతకంగా చంపారు. అది కూడా ఒక మతం ఆధారంగా చంపారండి. వాళ్ళు హిందువులు అని తెలిసి కాల్చి చంపారంట. ఎంత దారుణం! సాటి మనిషిని ఒక మతం ఆధారంగా చంపడం ఏంటండి? ఇది ఎక్కడి మతం? అంటే ఏమిటి? ఎవడి విశ్వాసం వాడిది. నీకంటూ ఒక విశ్వాసం ఉంది, సరే, అదే విశ్వాసం అందరూ నమ్మాలి. నమ్మని వాళ్ళని నేను చంపేస్తానంటే అది ఏమిటి? అది దుర్మార్గం కాదండి? ఎంత దుర్మార్గం అండి! మతం ఆధారంగా చంపుతారు మనుషులు. ఇంత దుర్మార్గం! అది కూడా ఎటువంటి అన్యం పుణ్యం కలిగినటువంటి అమాయకులైనటువంటి వాళ్ళని నిర్దాక్షిణ్యంగా చంపేశారండి. పాయింట్ బ్లాంక్లో గన్ను పెట్టి కాల్చి చంపారు. ఇంత దారుణం జరిగింది. దీని గురించి ప్రతి ఒక్కరూ స్పందించాలి. అయితే మన దేశంలోనే ఉంటూ, మన దేశంలోనే తింటూ, మన దేశాన్ని అగౌరవపరిచే వాళ్ళు, మన దేశంలో ఉంటూనే పాకిస్తాన్కి జిందాబాద్ కొట్టేవాళ్ళు ఉన్నారు. చాలామంది దుర్మార్గులు, దేశద్రోహులు, ఇంటి దొంగలు. అలాంటి వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్తోనే తీవ్రవాదులు మన దేశంలో ఉన్నటువంటి టూరిస్టుల మీద అటాక్ చేసి 27 మంది నిర్దాక్షిణ్యంగా ప్రాణాలు కోల్పోయారండి. దీనికి కారణం మన దేశంలో ఉన్నటువంటి దొంగలే. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎవరైతే దేశద్రోహులు ఉన్నారో అలాంటి వాళ్ళని గుర్తించండి. వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. దుర్మార్గులు, దుష్టులు ఇట్లాంటి వాళ్ళని దేశం నుంచి తరిమి కొట్టాలి. తగిన శాస్తి జరగాలి. భగవంతుడు అయినా సరే తోటి ఇలా ఉగ్రవాదంగా ఆలోచించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నాశనం అయిపోవాలి. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ జరగాలి అని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అటువంటి ఉగ్రవాదులను ఎక్కడైనా సరే బతకనివ్వకూడదు. ఉగ్రవాదులు అనేటువంటి వాళ్ళని లేకుండా చేయాలి అని నేను కోరుకుంటున్నానండి. దయచేసి ఎవరు కూడా భగవంతుడు ఎవరి నమ్మకం వాళ్ళది, ఎవరి విశ్వాసం వాళ్ళది. నువ్వు నమ్మేదాన్ని ఎదుటి నమ్మకపోతే చంపేయడం ఏంటి? ఏమిటి? మూర్ఖత్వం కదా, రాక్షసత్వం ఇది. ఇటువంటి దుర్మార్గులు నశించిపోవాలి. మన దేశం ఎంతో వైభవంగా పరిణమిల్లాలని కోరుకుంటూ ఆ మరణించినటువంటి వారి కుటుంబ సభ్యులు, ఆ మరణించిన వాళ్ళకి ఎంతో ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాను. హరే కృష్ణ. జై శ్రీరామ్.